హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం మేటర్స్ ఎంటర్టైన్మెంట్. కాలింగ్ సహస్ర అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఓపెన్ చేయగానే కార్తీక్ అతని ఫ్రెండ్ కారులో మాట్లాడుకుంటూ వెళ్తారు. కార్తీక్ ఫ్రెండ్ అనే అతను తన భార్యను చంపాలనే దాని గురించి మాట్లాడుకుంటూ ఒక పెద్ద భవనం ఉన్న ప్లేస్కి వెళ్తారు. ఆ భవనంలో ఒక కిడ్నాప్ చేసిన వాళ్ళను అతి కిరాతకంగా నరకం చూపిస్తూ చంపేస్తూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అజయ్ సారా అనే అమ్మాయి రాసిన లెటర్ను చదువుతుంటాడు. అజయ్ సారా అనే అమ్మాయికి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక సహాయం చేస్తాడు. అజయ్ హైదరాబాద్ వచ్చినప్పుడు అతను కలవాలి అనే దాని గురించి సారా అనే అమ్మాయి అజయ్కి లెటర్ రాస్తుంది. నెక్స్ట్ సీన్లో హరియానా అనే యూట్యూబర్ పోలీస్ స్టేషన్కు వీడియో తీసుకుంటూ రెడ్ రూమ్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుతుంటుంది. డార్క్ వెబ్ గురించి తెలిసిన వారికి మాత్రమే దాని గురించి తెలుస్తుందని, ఆ రూమ్లోకి కిడ్నాప్ చేయబడ్డ వ్యక్తుల్ని టార్చర్ చేసి చంపుతారని, అలా చంపేటప్పుడు ఆ వీడియోని గ్రూప్లో రిజిస్టర్ అయిన వాళ్ళ కోసం లైవ్ స్ట్రీమ్ చేస్తారని, ఆ రెడ్ రూమ్స్ అనేవి ఎక్కడో వేరే కంట్రీలో కాదు, మన కంట్రీలో, మన స్టేట్స్లో, మన దగ్గర ఇక్కడే ఎక్కడో ఉన్నాయని చెప్తుంది. హర్యానా పోలీస్ స్టేషన్కి వచ్చిన శివ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి రెడ్ రూమ్స్ నుండి బయటపడ్డ ఏకైక వ్యక్తి సర్వైవర్ అని తెలిసి దాని గురించి తెలుసుకోవడానికి వచ్చాం, అసలు ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతుంది. శివ ఏం చెప్పకుండా వెళ్ళబోతుంటే హర్యానా భయపడుతున్నారా సార్, నా ఛానల్కి 5,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందరూ మీకు సపోర్ట్గా ఉంటారు అని అనగా, శివ వాళ్ళు ఇప్పటిదాకా 6,000 మందిని చంపారు అని చెప్పగా హర్యానా షాక్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో సత్య అనే వ్యక్తి వినాయకుడితో, నేను ఏం పాపం చేశాను, నా ఏజ్ 22 సంవత్సరాలే, అందరూ నన్ను అంకుల్ అంకుల్ అని పిలుస్తున్నారు, ఈరోజు అంతా నన్ను అంకుల్ అని ఎవరు పిలవకుండా ఉంటే కాలినడకన కాణిపాకం వస్తా అని మొక్కుతాడు. అప్పుడే ఇంటి బెల్ మోగుతుంది. సత్య వెళ్ళి తలుపులు తీయగా అప్పుడే ఒక ఆమె, హలో అంకుల్, నా పేరు దివ్య, పక్కింట్లోకి కొత్తగా వచ్చామని అంటుంది. సత్య వెటకారంగా మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో అజయ్ని చూపిస్తారు. ఊరి నుండి వచ్చిన అజయ్ని పికప్ చేసుకోవడానికి సత్య బస్టాండ్కి వస్తాడు. సత్య అజయ్ దగ్గరకు వచ్చి, ఇక్కడే ఉండు, వెళ్ళి కార్ని తీసుకొని వస్తా అని చెప్పి వెళ్తాడు. అప్పుడే బస్టాండ్ ముందు ఒక కార్ పంక్చర్ అవుతుంది. అజయ్ ఆ కార్ వైపు చూసి అందులో ఉన్న ఒక అమ్మాయిని చూసి స్మైల్ ఇస్తాడు. కానీ ఆ అమ్మాయి దిగులుగా ఉండి ఎలాంటి రెస్పాన్స్ కాదు. అజయ్కి ఆ కారులో ఉన్న వ్యక్తుల మీద అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళబోతుంటే ఆ వ్యక్తులు కారు తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడే సత్య కారు తీసుకొని అజయ్ దగ్గరకు వస్తాడు. అజయ్ ఆ కార్ను ఫాలో అయ్యి ఓవర్టేక్ చేస్తారు. అజయ్ ఆ వ్యక్తులను కొట్టి కారులో ఉన్న అమ్మాయిని సేవ్ చేస్తాడు. అజయ్ సత్య కారులో వెళ్తుండగా సత్య, వాళ్ళే కిడ్నాపర్స్ అని ఎలా కనిపెట్టావు అన్నయ్య అని అడుగుతాడు. అజయ్, ఎవరైనా మనల్ని ఒకసారి చూసి మనం నవ్విన తర్వాత కూడా నవ్వకపోతే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని అర్థం, అదే మళ్ళీ రిపీట్ అయితే వాళ్ళే ప్రాబ్లంలో ఉన్నారని అర్థం, అందుకే డౌట్ వచ్చి ఆ వెహికల్ నెంబర్ చెక్ చేస్తే ఆ నెంబర్ మీద వేరే వెహికల్ ఉందని తెలిసింది అని చెప్తాడు. సత్య అజయ్ ఇద్దరు ఇంటికి వస్తారు. సత్య అజయ్తో తొందరగా రెడీ అయ్యి వచ్చేయి, ఆఫీస్కి వెళ్దామని అంటాడు. ఇద్దరు ఆఫీస్కి వస్తారు. సత్య అజయ్ని అందరికీ పరిచయం చేస్తాడు. ఒక ఆమె అజయ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, నా పేరు శైలజ అని చెప్తుంది. అజయ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. శైలజ అజయ్కి ఏమైంది అని సత్యని అడగా, సత్య అన్నయ్య అక్క పేరు కూడా శైలజనే, తను రీసెంట్గానే చనిపోయిందని చెప్తాడు. అజయ్ వాళ్ళ సిస్టర్ని తెలియని వ్యక్తులు దారుణంగా చంపేసి ఉంటారు. దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చొని ఉంటాడు. అప్పుడే అజయ్ మేనేజర్ వచ్చి, మీ సిస్టర్ గురించి అడిగినందుకు సారీ, అలాగే ఆఫీస్ పేరు మీద కొత్త నెంబర్ తీసుకో, నీ పర్సనల్ నెంబర్ ఎవరికి షేర్ చేయకని చెప్పి వెళ్ళిపోతాడు. అజయ్ సత్య ఇద్దరు లత దగ్గరికి వెళ్ళి కొత్త సిమ్ కార్డు కావాలని అడుగుతారు. లత సిస్టమ్ ఎర్రర్ అని వస్తుంది, మీరు మాన్యువల్గా నెంబర్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. అప్పుడే సత్య నెంబర్ని నేను సెలెక్ట్ చేస్తా అని సిమ్ కార్డ్ని తీసుకొని చూడగా సిమ్ కార్డ్స్ అన్నీ పక్కనున్న నీళ్ళ బకెట్లో పడిపోతాయి. ఎక్స్ట్రా సిమ్ కార్డ్స్ లేకపోవడంతో లత మరుసటి రోజు వచ్చి సిమ్ని తీసుకోమని చెప్తుంది. మరుసటి రోజు ఆఫీసులో అజయ్ రెస్క్యూ అనే యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరైనా కిడ్నాప్కి గురైనప్పుడు యాప్ నుండి విక్టిమ్స్ ఎలా సేవ్ చేయాలో చెప్తాడు. సత్య అజయ్తో, ఈ యాప్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది అన్నయ్య అని అడగగా, అజయ్, ఇలాంటి యాప్ కానీ ముందే ఉండింటే అక్క ఇవాళ ప్రాణాలతో ఉండేది అని అంటాడు. అజయ్ సత్య కారులో వెళ్తుండగా ఓ సిమ్ కార్డ్ షాప్ కనిపిస్తుంది. ఇద్దరు అక్కడికి వెళ్ళి ఒక కొత్త సిమ్ కార్డు కావాలని అడుగుతారు. మరోపక్క ఆఫీసులో సిమ్ కార్డ్స్ని ఒక వ్యక్తి తీస్తుండగా వాళ్ళ బాస్ చూసి, ఈ సిమ్ కార్డ్స్ని రిటర్న్ చేయాలి, వాటిని ఎందుకు తీస్తున్నావు అని వెళ్ళిపోతాడు. అజయ్కి సిమ్ కార్డు ఇవ్వడానికి సిస్టమ్ సర్వర్ హ్యాంగ్ అవ్వడంతో ఒక ఆమె మాన్యువల్గా నెంబర్ ఇస్తానని సిమ్ కార్డు కోసం ఆఫీసులోకి వెళ్తుంది. రిటర్న్ ఇవ్వాల్సిన సిమ్ కార్డులో ఒక సిమ్ కార్డుని తీసుకెళ్లి అజయ్కి ఇస్తుంది. అన్సీల్డ్ బాక్స్ నుంచి తీసిన సిమ్ కార్డ్స్ కనబడకపోవడంతో ఓనర్ వచ్చి ఆ అమ్మాయిని అడుగుతాడు. ఆమె తెలియక ఒక కస్టమర్కి ఇచ్చాను సార్ అని చెప్తుంది. ఆమె బాస్, అవి రిటర్న్ ఇవ్వాల్సిన సిమ్ కార్డ్స్, రిజిస్టర్ కూడా అవ్వవు అని అలెలా ఇచ్చావు అని అంటాడు. అజయ్ తన ఫోన్లో సిమ్ కార్డ్స్ని వేశాక ఒక అమ్మాయి నుండి కాల్ వస్తుంది.
ఆ అమ్మాయి సహస్ర ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. అజయ్, సహస్ర ఎవరండి? నా పేరు అజయ్. ఈ నెంబర్ నేను ఈరోజే తీసుకున్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మళ్ళీ ఒక అబ్బాయి ఫోన్ చేసి ఫోన్ సహస్రకి ఇవ్వమంటాడు. అజయ్, ఈ నెంబర్ నేను ఈరోజే తీసుకున్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. రాత్రి సమయంలో అజయ్ ఫోన్ ఆఫ్ చేసి పడుకున్నప్పుడు వై డిడ్ యూ టేక్ దిస్ నెంబర్ అనే మెసేజ్ వస్తుంది. మరుసటి రోజు ఆఫీస్లో ఉన్నప్పుడు మళ్ళీ అదే మెసేజ్ వస్తుంది. అజయ్ ఆ మెసేజ్ని చూసి ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. నెంబర్ బిజీ ఉందని వస్తుంది. మరోవైపు రెడ్ రూమ్లలో కొంతమంది వ్యక్తులు అమ్మాయిలను దారుణంగా హింసించి చంపుతుంటారు. సత్య అజయ్ ఫోన్లో గేమ్ ఆడుతుండగా అదే మెసేజ్ మళ్ళీ వస్తుంది. సత్య ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారనే అని అంటాడు. అజయ్, ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే నాకు 3 టైమ్స్ వచ్చింది. కాల్ చేస్తే నెంబర్ బిజీ అని వస్తుందని ఫోన్ చేయడానికి ఫోన్ అడగగా సత్య గేమ్ డిస్టర్బ్ అవుతుంది, ల్యాండ్లైన్ ఫోన్ నుంచి చేసుకోమని చెప్తాడు. అజయ్ ఆ ఫోన్ నుండి ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. ఆ ఫోన్ అజయ్ ఫోన్కే కనెక్ట్ అవుతుంది. అది తెలుసుకున్న అజయ్ షాక్ అవుతాడు. సత్య, అదేంటి అన్నయ్య, నీ ఫోన్కి నువ్వే కాల్ చేసుకుంటున్నావు అని అంటాడు. అజయ్, నా ఫోన్ నుండి నాకే మెసేజ్ ఎలా వస్తాయని అనగా సత్య, అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. ఒక్కొక్కసారి ఒకరికి కాల్ చేస్తే ర్యాండమ్గా కనెక్ట్ అవుతుంది. దాన్నే క్రాస్ కనెక్షన్ అంటారు. అలాగే ఎవడో పంపిన మెసేజెస్ నెట్వర్క్లలో ఉన్న సాఫ్ట్వేర్ బగ్స్ వల్ల అప్పుడప్పుడు పంపిన వాళ్ళ నెంబరు మన నెంబర్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాడు. సత్య అజయ్కి ఫోన్ చేసి కొంచెంసేపట్లో మన ఎండి వాళ్ళ మేనకోడలు స్వాతి మన ఇంటికి వస్తుంది. నేను రావడానికి టైం పడుతుంది. తను రీచ్ అవ్వగానే నాకు ఫోన్ చేయవా అని చెప్తాడు. ఫోన్ కట్ చేశాక ఇంటి బెల్ మోగుతుంది. అజయ్ వెళ్ళి తలుపులు తీసి మీరేనా స్వాతి అని అడిగి లోపలికి పిలుస్తాడు. అజయ్ స్వాతితో సత్య ఇందాకే చెప్పాడు మీరు వస్తున్నారని, వాడికి ఇన్ఫామ్ చేస్తానని. ఫోన్ సైడ్ చూసి మళ్ళీ చూసే లోపల స్వాతి కనిపించదు. ఒక్కసారిగా అజయ్ షాక్ అవుతాడు. స్వాతిని ఒక వ్యక్తి వీల్చైర్పై కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నట్లు కనబడుతుంది. అజయ్కి స్వాతి కనిపించకుండా పోతుంది. మళ్ళీ అప్పుడే ఇంటి బెల్ మోగుతుంది. అజయ్ వెళ్ళి చూడగా ఇంటి బయట స్వాతి కనబడుతుంది. అజయ్కి మళ్ళీ అలాగే స్వాతి వచ్చినట్లుగా, స్వాతి మాయమైపోవడం, సత్య వచ్చి అజయ్ని కలిసినట్లు, స్వాతిని తీసుకెళ్లడానికి వచ్చిన వ్యక్తి అజయ్ని చంపేసినట్లు కల వస్తుంది. అప్పుడే ఇంటి బెల్ మోగుతుంది. అజయ్ వెళ్ళి చూడగా స్వాతి వచ్చి ఉంటుంది. స్వాతి ఇంట్లోకి వచ్చి కూర్చొని తనని తాను పరిచయం చేసుకుంటుంది. అప్పుడే సత్య వచ్చి బెల్ కొడతాడు. స్వాతి వెళ్ళి తలుపులు తీసి ఎవరు కావాలి బాబు అని అడుగుతుంది. సత్య లోపలికి వచ్చి నన్ను ఇంతవరకు బాబు అని ఎవరూ అనలేదు. అందరూ అంకుల్ అని అనేవారు. నువ్వు మొదటిసారి నన్ను బాబు అని అన్నావు. అందుకే నువ్వు నా ఫ్రెండ్వి అని అంటాడు. సత్య ఏం జాబ్ కోసం వచ్చావు ఫ్రెండ్ అని అడుగుతాడు. స్వాతి, ఒక ప్రీమియం క్లాత్ స్టోర్కి డిజైన్ అప్లై చేశాను. వాళ్ళు సడన్గా జాయిన్ అవ్వమన్నారు. అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఒకసారి జాబ్లో సెట్ అవ్వగానే పీజీకి షిఫ్ట్ అవుతాను అని రూమ్లోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం స్వాతి ఆఫీస్కి వెళ్ళడానికి క్యాబ్స్ను బుక్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. కానీ క్యాబ్స్ బుక్ అవ్వవు. సత్య, అన్నయ్య ఆఫీస్ పక్కనే, అన్నయ్య డ్రాప్ చేస్తాడులే అని అంటాడు. నెక్స్ట్ సీన్లో శివ అనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ ఆఫీసర్తో కిల్లర్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా అని అడుగుతాడు. ఆ ఆఫీసర్ తెలిస్తే మేమే ఇన్ఫామ్ చేస్తామని చెప్తాడు. ఆ పోలీస్ ఈ కేసు ముందుకు వెళ్ళడానికి డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. శివ డబ్బులు ఇవ్వను కానీ మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. మరోపక్క అజయ్ స్వాతిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తుండగా కారుకి ఒక పిల్లగాడు అడ్డం వస్తాడు. ఆ పిల్లగాడు కారు తగిలి కింద పడిపోతాడు. అప్పుడే అజయ్ స్వాతి ఆ పిల్లగాడి దగ్గరకు వచ్చి లేపుతారు. ఆ పిల్లవాడు మూగవాడు అయి ఉంటాడు. ఆ పిల్లగాడు అజయ్ని ఎక్కడో చూశాను అని చెప్తాడు. అజయ్ పిల్లగాడికి డబ్బులు ఇచ్చి ఫ్లవర్స్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అజయ్కి సారా నుంచి వచ్చిన లెటర్ అడ్రస్కి వెళ్ళి సారా గురించి అడుగుతాడు. వాళ్ళు అడ్రస్ అయితే ఇదే కానీ సారా ఎవరో తెలియదని చెప్తారు. రాత్రి సమయంలో అజయ్ దగ్గరకు స్వాతి వస్తుంది. అజయ్ ఆఫీస్ ఎలా ఉంది అని అడగగా స్వాతి చాలా బాగుంది కానీ ఫస్ట్ డేనే ఒక పెద్ద అసైన్మెంట్ ఇచ్చారు. హీరోయిన్ అంజలి ఠాగూర్ వెళ్ళే ఒక అవార్డు ఫంక్షన్కి ఒక కాస్ట్యూమ్ డిజైన్ చేయాలని చెప్తుంది. అజయ్, మంచి అవకాశం వచ్చింది, చేయొచ్చు కదా అని అనగా స్వాతి, అవకాశం మంచిదే కానీ ఆలోచన రావట్లేదు. తనకి ఏం నచ్చుతుందో ఏం నచ్చదో తెలియదు కదా, ఇంత పెద్ద బాధ్యతను మోయగలనో లేదో తెలియదని చెప్తుంది. అజయ్, తనకు నచ్చింది చేస్తే నువ్వు ట్రైలరు అవుతావు, అదే నచ్చేలా చేస్తే నువ్వు డిజైనరు అవుతావు అని స్వాతికి మోటివేట్ చేస్తాడు. స్వాతి, నిన్ను ఇంతకు ముందే చూస్తానని వర్షంలో ఒక అమ్మాయి హెల్ప్ చేసిన వీడియోని చూపిస్తుంది. అజయ్ ఆ వీడియోని చూసిన తర్వాత థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుండి హ్యాపీగా వెళ్తాడు. మరుసటి రోజు అజయ్ స్వాతిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి సారా కోసం ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి తన స్కూటీ గురించి అడుగుతాడు. ఆ వ్యక్తి ఆ స్కూటీని సెకండ్ హ్యాండ్లో కొన్నానని చెప్తాడు. ఈ స్కూటీ అమ్మిన అమ్మాయి పేరు అన్షు, సారా అయితే కాదని చెప్పి ఆ అమ్మాయికి కాల్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి కాల్ కలవదు. అజయ్ ఆఫీస్కి వెళ్తాడు. అజయ్ ఆఫీస్లో ఉండగా స్వాతి కాల్ చేసి రమ్మని చెప్తుంది. ఇద్దరు కలిసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి స్వాతి తన డిజైన్ చేసిన
కాస్ట్యూమ్ని చూపెడుతుంది. స్వాతి కాంట్రాక్ట్ ఓకే అవుతుంది. ఇద్దరు సత్యను పికప్ చేసుకోవడానికి ఆఫీస్ వచ్చి వెయిట్ చేస్తుండగా స్వాతికి తెలిసిన శివ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. స్వాతి అజయ్ శివకి ఒకరికొకరికి పరిచయం చేస్తుంది. శివ నాకు ఇప్పుడు చిన్న పని ఉంది, ఒకరోజు ఇద్దరు ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. సత్య, అజయ్, స్వాతి ముగ్గురు కారులో వెళ్తుండగా స్వాతి అజయ్ని ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడుగుతుంది. అజయ్ ఒక ఇంటి దగ్గర కారు ఆపి ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తాడు. ఆ అమ్మాయిని అజయ్ ఇంతకు ముందే కిడ్నాపర్స్ నుండి కాపాడి ఉంటాడు. ఆ అమ్మాయి అజయ్కి రాఖీ తెచ్చి కడుతుంది. స్వాతి అజయ్ హెల్పింగ్ నేచర్ చూసి అజయ్తో ప్రేమలో పడుతుంది. అజయ్ తన ఫ్రెండ్స్తో ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటాడు. అజయ్ ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. నాకు లవ్ మ్యారేజెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా పేరెంట్స్ది కూడా లవ్ మ్యారేజ్ అని అంటాడు. ఒక అతను లవ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంతవరకు ఎందుకు లవ్ చేయలేదు చెప్పమని అడుగుతాడు. కానీ అజయ్ ఇంతకుముందే ఒక అమ్మాయిని ఇష్టపడి ఉంటాడు. అది చెప్పేలోపే ఇంట్లో కరెంట్ పోతుంది. కానీ టీవీ ఆన్లో ఉంటుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. అప్పుడే అజయ్కి సురేష్ అనే వ్యక్తి కాల్ చేసి మీ వైఫ్ సహస్ర ఒక ఫామ్ ఫిల్ చేశారని చెప్తాడు. అజయ్ నా వైఫ్ ఏంటి అని అయోమయంలో పడతాడు. మరుసటి రోజు ఒక ప్లేస్కి వెళ్ళి సహస్ర గురించి డీటెయిల్స్ తీసుకొని ఆమె గురించి ఎంక్వైరీ చేస్తాడు. సత్య ఆ అమ్మాయి చనిపోయిందని తెలుసుకుంటాడు. అజయ్ సహస్ర నెంబర్ లొకేషన్ని బట్టి ఆ ప్లేస్కి వెళ్తాడు. అజయ్ ఆ లొకేషన్ని స్వాతికి, సత్యకి షేర్ చేస్తాడు. అజయ్ ఆ లొకేషన్లో సహస్రను వెతుకుతుండగా ఒక వ్యక్తి అజయ్ని కొడతాడు. అప్పుడే సత్య, స్వాతి వస్తారు. ఆ వ్యక్తి సత్యని కొట్టి స్వాతిని చంపబోతుంటే అజయ్ వచ్చి ఆ వ్యక్తిని కొట్టి చంపేస్తాడు. పోలీసులు వచ్చి అజయ్ని అరెస్టు చేస్తారు. ఎస్ఐ చనిపోయిన వ్యక్తి కిడ్నాపర్ అని తెలుసుకుంటాడు. ఎస్ఐ అజయ్ని పట్టుకొని కిడ్నాపర్కు నీకు సంబంధం ఏంటి అని అడుగుతాడు. అప్పుడే కానిస్టేబుల్ వచ్చి ఇతని నెంబర్ యాక్టివ్లో లేదని చెప్తాడు. యాక్టివ్లో లేని నెంబర్ నుంచి ఫోన్ ఎలా వస్తుంది? సహస్ర ఎవరు? తను నిజంగా చనిపోయి ఉంటే ఈ మెసేజెస్ ఎలా వస్తున్నాయని అజయ్ని అడుగుతాడు. అజయ్ అది తెలుసుకుందామని వెళ్తే ఇదంతా జరిగిందని చెప్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ చనిపోయింది ఒక క్రిమినల్. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఒక మర్డర్ చేశావు. ఏది ఏమైనా నువ్వు చంపిన వాడికి నీకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి కేసును ఓపెన్గా వదిలేసి నేను నిన్ను విడిచిపెట్టగలను. ఎందుకంటే మర్డర్ స్పాట్లో మావాడు తప్పితే ఎవరు చూడలేదు అని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని పంపించేస్తాడు. అప్పుడే ఒక వ్యక్తి అజయ్కి కాల్ చేసి మీరు ఉదయం సహస్ర గురించి వచ్చారు కదా, మా ఓనర్ గారు వచ్చారు, ఒకసారి వస్తారా అని అడుగుతాడు. అజయ్ వెళ్ళి ఓనర్ని కలిసి నా ల్యాప్టాప్ ఒకటి తన దగ్గర ఉండిపోయిందని చెప్తాడు. ఓనర్ 6 మంత్స్ ముందు మేడం గారు ఇక్కడే ఉండేవారు. సడన్గా ఒకరోజు వెళ్ళినవారు మళ్ళీ రాలేదు. మీకు ఏమైనా చెప్పారా అని అడుగుతారు. అజయ్ నాకేం చెప్పలేదు అని చెప్తాడు. ఆ ఓనర్ ఒక వ్యక్తికి సహస్ర బ్యాగును అజయ్కి ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి సహస్ర బ్యాగును చూపించి వెళ్ళిపోతాడు. అజయ్ ఆ బ్యాగును తీసుకొని తెరిచి చూడగా ఆ ఫోటో కనిపిస్తుంది. అజయ్ సహస్ర ఫోటోను చూసి సహస్ర అంటే నువ్వా అని షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి అజయ్కి ఇంతకు ముందే సారాగా తెలిసి ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే సహస్ర ఇష్టమైన వాళ్ళని పోగొట్టుకొని ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళ కోసం ఒక మోటివేట్ స్పీచ్ని ఇస్తుంది. అది విన్న అజయ్ ఒక ఆమెను అడిగి తన పేరు సారా అని తెలుసుకుంటాడు. యాక్చువల్గా ఆ అమ్మాయి పేరు సహస్ర, కానీ సారా అనేది వాళ్ళ అమ్మ పేరు. అందరూ అలా పిలిస్తే వాళ్ళ అమ్మ తనతోనే ఉన్నట్టు ఉంటుందని అందుకే అందరికీ తన పేరు సారా అని చెప్తుంది. సారా ఒక మ్యూజిక్ స్టూడియోలో ఉద్యోగం చేస్తుంటుంది. ఒకరోజు సారా కవిత అనే అమ్మాయితో కాల్ మాట్లాడుతుంది. కవిత నాకు ఉద్యోగం వచ్చింది అక్క, నాకు శాలరీ కూడా ఎక్కువ అని అంటుంది. సారా మరి ఈ విషయం మీ అమ్మ నాన్నలకు చెప్పావా అని అడగగా మా అమ్మ నాన్న నన్ను చాలా కష్టపడి చదివించారు. ఈ విషయం ఫోన్లో చెప్పడం కన్నా ఇప్పుడు డైరెక్ట్గా కలిసి చెప్తానని అంటుంది. అప్పుడే ఒక వ్యక్తి కారులో వచ్చి కవితని కిడ్నాప్ చేస్తాడు. మరుసటి రోజు సారా సత్య ఇంటికి వచ్చి సత్యతో అజయ్ గురించి అడుగుతుంది. సత్య తను మా అన్నయ్య అయినా ఎందుకు అడుగుతున్నారు అని అంటాడు. సారా తను నాకు చాలా హెల్ప్ చేశాడు, థ్యాంక్స్ చెప్తామని అని అంటుంది. సత్య అన్నయ్య ఇక్కడ ఉండడు, బెంగళూరులో జాబ్ చేస్తుంటాడు, ఫోన్ నెంబర్ ఉంది ఇవ్వమంటారా అని అనగా అడ్రస్ ఇవ్వమని అడుగుతుంది. సత్య ఒక అడ్రస్ కార్డు తెచ్చి ఇస్తాడు. సారా ఆల్రెడీ అజయ్తో ప్రేమలో పడుతుంది. సారాకి రాత్రి సమయంలో దేవి అనే ఒక ఆవిడ ఫోన్ చేసి మ్యారేజ్ వెబ్సైట్లో నిన్ను చూసి ఫోన్ చేశాను, మా అబ్బాయికి సంబంధాలు చూస్తుంటే నీ ఫోటో చూశాను, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, నువ్వు ఏమన్నా మాట్లాడాలంటే మా అబ్బాయి ఫోటో చూశాకనే మాట్లాడని ఫోన్ పెట్టేస్తుంది. ఫొటోస్ని పంపిస్తుంది. పంపిన ఫోటోని చూసి సారా ఓకే చెప్తుంది. తర్వాత రోజు దేవి అనే ఆవిడ సారాకి ఫోన్ చేసి నీ ఫోటో మా అబ్బాయికి చూపించాను, నేను కలవమని చెప్పాను, ఎక్కడ కలవాలో అడ్రస్ చెప్పమని అడుగుతుంది. సారా ఒక ప్లేస్ పేరు చెప్తుంది. సారా ఆ ప్లేస్కి వెళ్ళి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అతను రాకపోవడంతో సారా దేవికి ఫోన్ చేసి అతను రాలేదు అని చెప్తుంది. దేవి నేను కూడా ఫోన్ చేశాను కానీ కలవడం లేదు, నీకు కూడా ఫోన్ నెంబర్ ఇస్తే ఒకసారి ట్రై చేయని చెప్తుంది. సారా అతనికి ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ కలవదు. అప్పుడే ఓ వ్యక్తి సారా స్కూటీలో గాలి తీసేస్తాడు. దేవి కొడుకు ఎంతసేపటి రాకపోవడంతో సారా అక్కడ నుండి స్కూటీని తీసుకొని బయలుదేరుతుంది.
సారా కొంచెం దూరం వచ్చాక స్కూటీ టైర్లో గాలి లేకపోవడాన్ని గమనిస్తుంది. అప్పుడే అటుగా వచ్చిన కిడ్నాపర్స్ సారాని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి రెడ్ రూమ్లో పడేస్తారు. సారా అప్పుడే అక్కడున్న అమ్మాయిని చూసి తను చెప్పింది విని కవిత అని గుర్తుపడుతుంది. కవిత సారాతో, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఎన్ని రోజులైందో కూడా తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రారు అని చెప్తుంది. అప్పుడే అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు కవితను తీసుకెళ్ళడానికి వస్తారు. సారా వాళ్ళతో, కావాలంటే నన్ను తీసుకెళ్ళండి, కానీ ఆ అమ్మాయిని వదిలేయండి అని చెప్తుంది. ఆ వ్యక్తులు వచ్చి సారాని అక్కడ నుండి వేరే రూమ్లోకి తీసుకెళ్ళి వదిలేస్తారు. ఆ రెడ్ రూమ్స్లలో వ్యక్తులను ఎలా చంపాలో సెలెక్ట్ చేసుకొని మరీ చంపుతారు. అప్పుడే ఆ కిడ్నాపర్స్ వాళ్ళ వెంట పడి కవితను తుపాకీతో కాల్చి చంపేస్తారు. సారా రోడ్డు పైన నిలబడడంతో లారీ వచ్చి గుద్దుతుంది. అలా ఇద్దరు చనిపోతారు. ప్రస్తుతానికి వస్తే అజయ్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి సారా ఫోటోను చూసి, ఆ అమ్మాయి ఫోటోను ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నామంటే కొంపదీసి ఈ అమ్మాయి కూడా నచ్చిందా? అతను నీకు పంపించిన ఫోటోలో తనకు నచ్చిన ఈ అమ్మాయి అని చెప్తాడు. అది తెలుసుకున్న అజయ్ తన రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ పెట్టిన సారా ఫొటోస్ని చూసి చాలా బాధపడతారు. తర్వాత అజయ్ శివని కలిసి సారా ఫోటోను చూపిస్తాడు. శివ, సహస్ర అంటే ఈ అమ్మాయా? ఈ అమ్మాయి నాకు తెలుసు, మేమిద్దరం కలిసాం అని చెప్తాడు. శివ లూఫీసర్ గురించి ఒక విషయం తెలిసిందని చెప్తాడు. తర్వాత అజయ్ సత్యతో, ఇంతమంది మిస్ అవుతున్నారు, ఎవరికి ఏం తెలియదు, కనీసం ఒక కంప్లైంట్ కూడా రిజిస్టర్ అవ్వలేదని అంటాడు. సత్య కంప్లైంట్ రిజిస్టర్ అయినా కానీ మనకేం తెలుస్తుంది అని అంటాడు. అజయ్ పోలీస్ ఆఫీసర్ని కలిసి అతనితో, లూసిఫర్ అనే ఒక యాప్ ఉంది, ఆ యాప్ నుండి అందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అక్కడే చంపేస్తున్నారు, సహస్రను కూడా అలాగే తీసుకెళ్ళి చంపేస్తారు అని చెప్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్, ఇలాంటి అప్లికేషన్ ఉందని కూడా మాకు తెలియదు, దాని గురించి నేను చూసుకుంటా కానీ నువ్వు జాగ్రత్త అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో స్వాతి డ్రాయింగ్ వేస్తుండగా అజయ్ వచ్చి, స్వాతిని నా ఫోన్ ఎందుకు తీసావని అడగగా, స్వాతి నీ ఫోన్ నాకు తెలియదు అజయ్ అని చెప్తుంది. అజయ్ స్వాతి పక్కన ఉన్న తన ఫోన్ను చూసి, తనే తీసిందేమోనని అమాయకురాలి అనుకున్నాను, అబద్ధాలు ఆడతావు అనుకోలేదని అంటాడు. స్వాతి, నీ ఫోన్ ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదని చెప్తుంది. అజయ్, తను మనిషిగా ఎలా దూరం అయ్యింది, నా మనసులో కూడా లేకుండా చేద్దామనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడే సత్య వచ్చి, ఏమైంది అన్నయ్య అని అడగగా, స్వాతి ఆ ఫోన్ అక్కడికి ఎలా వచ్చిందని అంటుంది. సత్య, అక్కడి నుంచి తీసి ఇక్కడ నేనే పెట్టానని అంటాడు. స్వాతి, అజయ్తో నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, నీకు ఒకరిని దూరం చేసే బదులు నేనే దూరం అవుతున్నానని చెప్పి అక్కడ నుండి బయలుదేరుతుంది. సత్య అజయ్తో, మనం ప్రేమించే వాళ్ళు మాత్రం బాధపడకూడదు అనుకుంటాం, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు మాత్రం మనమే బాధ పెడుతుంటాం. సహస్ర లేదు, ఎప్పటికీ రాదు, దాని కారణం మాత్రం ఖచ్చితంగా స్వాతి కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంట్లో నుండి స్వాతి వెళ్ళబోతుంటే సత్య వచ్చి, అన్నయ్య ఏదో కోపంలో అన్నాడు, దానికే వెళ్ళిపోతే ఎలా అని అనగా, స్వాతి, కోపంలో కళ్ళు కనిపించవు, నిజాలు వినిపించవు, ఈరోజు కోపం రేపు ద్వేషంగా మారవచ్చు అని చెప్పి వెళ్ళబోతుంటే కిడ్నాపర్స్ వచ్చి స్వాతిని కిడ్నాప్ చేస్తారు. అది చూసిన అజయ్ స్వాతిని కాపాడడానికి కారు వెంబడి పరిగెత్తుతుండగా ఎవరో తెలియని వ్యక్తులు అజయ్ని కత్తితో పొడుస్తాడు. అక్కడే కింద పడిపోతాడు. సత్య అజయ్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అజయ్ స్పృహ వచ్చాక హాస్పిటల్ నుండి వచ్చి ఒక వ్యక్తిని కొట్టి స్వాతి గురించి నిజం తెలుసుకుంటాడు. ఆ వ్యక్తి అజయ్ వర్క్ చేసే తన ఆఫీస్ మేనేజర్ గురించి చెప్తాడు. అజయ్ తన బాసు ఇంటికి వచ్చి తనని కొట్టి స్వాతి గురించి నిజం చెప్పమని అడుగుతాడు. నేను నిజం చెప్పినా ఆ అమ్మాయి బ్రతకదు, నిజం చెప్పకుంటే నేను బ్రతుకుతా, ఎందుకంటే నీకు చంపడం తెలియదు, నువ్వు చంపలేవని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన తన భార్యను పట్టుకొని తన చేతిని కోస్తాడు. అజయ్ మేనేజర్ అప్పుడు నిజం చెప్తాడు. అతను వాళ్ళకి నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు, ఇలా చంపాలనుకునే వాళ్ళను ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరినీ ఈ యాప్లో రిజిస్టర్ చేయడమే నా పని. కిడ్నాప్ అయిన ప్రతి ఒక్కరి పిక్స్ని లూసిఫర్ యాప్లో అప్లోడ్ చేస్తారు. యాప్స్లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి కనబడతాయి. బిట్టింగ్ మొదలవుతుంది. ఇందులో 3 లెవెల్స్ ఉంటాయి. మొదటిది జరిగిన టార్చర్ చోటు, రెండవది ఎలా టార్చర్ చేయాలో సెలెక్ట్ చేసుకోవడం, మూడవది డైరెక్ట్గా వచ్చి టార్చర్ చేయడం. హైయెస్ట్ బిట్ చేసిన వాళ్ళకి అప్లికేషన్ ఉంటుంది అని చెప్తాడు. అజయ్ ఇప్పుడు స్వాతి ఎక్కడుందో తెలిసేది ఎలా అని అడగగా ఆ వ్యక్తి ఫోన్ తీసి స్వాతి ఫోటోను చూసి, ఇప్పుడు చేయడానికి ఏం లేదు, చేయాలంటే మనం మిగతా వాళ్ళకన్నా హైయెస్ట్ బిట్ చేయాలి, అది కూడా ఒక్కొక్కసారి పాసిబుల్ కాదని అంటాడు. అజయ్ బాసు అక్కడికి వెళ్ళే దారి ఒకటి ఉంది అని ల్యాప్టాప్ తీసుకోమనే లోపే కిడ్నాపర్స్ తన బాసుని తన భార్యని కాల్చి చంపేస్తారు. అప్పుడే పోలీసులు అక్కడికి రావడంతో అజయ్, సత్య ల్యాప్టాప్ తీసుకొని అక్కడ నుండి పారిపోతారు. అజయ్, సత్య ఇద్దరు శివ దగ్గరికి వెళ్ళి తన మేనేజర్ ఫోన్ని ఇచ్చి, ఇందులో లూఫీసర్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అని అంటాడు. సత్య ఇది పోలీసులకు ఇస్తే వాళ్ళే వెతికి పట్టుకుంటారు కదా అని అనగా, శివ మన దగ్గర అంత టైం లేదు, లాస్ట్ టైం ఒక క్లూ మీద వర్క్ చేస్తున్నా అని చెప్పాను కదా, అది వర్కౌట్ అయింది, వాళ్ళు కిడ్నాప్ చేసే ప్రతిసారి
48 అవర్స్ లోపు ఎవరైతే థర్డ్ లెవెల్‌లో హైయెస్ట్ బిట్టింగ్ చేస్తారో వాళ్ళకి ఒక లొకేషన్‌కి రమ్మని ఇన్విటేషన్ పంపిస్తారు. ఆ ప్లేస్ నుంచి క్లయింట్స్ వెహికల్‌ని అక్కడే వదిలేసి వాళ్ళ వెహికల్‌లో తీసుకెళ్తారు. షిఫ్ట్ అయ్యే లొకేషన్ మాత్రం ఒకటే ఉంటుంది. ఆ షిఫ్ట్ అయ్యే లొకేషన్ ఒక లీడ్ ద్వారా తెలిసింది. నా అంచనా కరెక్ట్ అయితే ఇంకొక 2 అవర్స్‌లో ఈ షిఫ్టింగ్ జరుగుతుంది. మనం వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అయితే వాళ్ళని పట్టుకోవచ్చని అంటాడు. సత్య వాళ్ళక్కడికి రాకపోయినా మిస్ అయినా ఎలా అని అనగా, శివ మిస్ అవ్వనివ్వను. టార్గెట్ ఎప్పుడు మిస్ అవ్వనివ్వను అని అంటాడు. అజయ్ అక్కడికి వచ్చిన ఇద్దరు క్లయింట్స్‌ని కొట్టి వాళ్ళ ప్లేస్‌లోకి శివ, అజయ్ వెళ్తారు. కిడ్నాపర్స్ వచ్చి వారిద్దరికీ మాస్కులు వేసి లూసిఫర్ ప్లేస్‌లోకి తీసుకెళ్తారు. అజయ్‌ని రూమ్‌లోకి పంపించాక అక్కడున్న ఓ వ్యక్తి మీ అక్కని చంపింది కూడా నేనే అని చెప్తాడు. అజయ్‌ని ఒక గన్ తీసుకోమని చెప్పి నువ్వు కోరుకున్న అమ్మాయి దక్కాలంటే నీ ముందున్న అమ్మాయిని చంపాలి అని అంటాడు. లేదంటే స్వాతికి తలకున్న మిషన్ స్టార్ట్ అవుతుంది. హెడ్‌కి 2 సైడ్స్ ఉన్న స్క్రూ దగ్గరకు వచ్చి తలలోకి దిగుతాయి. అలా కాకుండా జరగాలంటే స్వాతి రూమ్‌లో 10 కీస్ ఉన్నాయి. 90 సెకన్లలో కరెక్ట్ కీతో ఓపెన్ చేస్తే తను బతుకుతుంది అని చెప్తాడు. స్వాతి రూమ్‌లో ఉన్న శివ కీతో స్వాతి తలకున్న స్క్రూస్‌ను ఓపెన్ చేస్తాడు. శివ చేతికి స్టిక్ లేకుండా నడవడం చూసిన స్వాతి షాక్ అవుతుంది. మరోపక్క అజయ్‌కి వేరే వ్యక్తికి గొడవ జరుగుతుంది. శివ స్వాతితో కంగారులో కుంటడం మర్చిపోయా కదా అని అంటాడు. ట్విస్ట్ ఏంటంటే లూసిఫర్ మొత్తానికి శివనే హెడ్. అజయ్‌ని కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి వేలాడదీశారు. శివ అజయ్‌తో ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే నా వైఫ్‌నే చంపేశాను. సహస్రను కూడా ఎప్పుడో చంపేశానని అంటాడు. అజయ్ నవ్వుతూ నువ్వే లూసిఫర్ అని నాకు ముందే తెలుసు అని అంటాడు. శివ షాక్ అయి వెనుకకి తిరుగుతాడు. అజయ్, సత్య ల్యాప్టాప్ చెక్ చేస్తారు. కిడ్నాప్ చేసిన వాళ్ళందరి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. కానీ శివ డీటెయిల్స్ మాత్రమే లేవు. శివ ఆర్ఫన్స్ వాళ్ళ కోసం జాబ్స్ ఇస్తుంటాడు. జాబ్ కోసం అప్లై చేసిన ఆర్ఫన్స్ డీటెయిల్స్ ఇక్కడ కిడ్నాప్ అయిన వాళ్ళ డీటెయిల్స్తో మ్యాచ్ అవుతున్నాయి. వీళ్ళు ఆర్ఫన్స్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. శివనే దాని వెనుకున్న లూసిఫర్ అయి ఉండాలి అని తెలుసుకుంటాడు. ఇదంతా శివకి చెప్తాడు. శివ నువ్వు తెలివైన వాడివని ఒప్పుకుంటానురా. కానీ చావంటే కేవలం ప్రాణాలు పోవడం కాదు. మన కళ్ళ ముందే ప్రేమించిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం. అది చూస్తూ మనం ఏం చేయలేకపోవడం అని స్వాతిని కొట్టి కింద పడేస్తాడు. శివ నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. వచ్చి కాపాడుకో అని అంటాడు. అజయ్ అందరినీ కొట్టి శివ దగ్గరికి వస్తాడు. ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. అజయ్ శివని చంపబోతుంటే శివ నన్ను చంపితే నీకు ఏం రాదు. కానీ నన్ను వదిలేస్తే నీకు ఒక ప్రాణాన్ని వదిలేస్తా అని కవిత గురించి చెప్తాడు. సహస్ర కవితను కాపాడి తను చనిపోయిందని చెప్తాడు. అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి కవితని తీసుకొని వస్తాడు. అజయ్ని కవితని శివ గన్తో కాల్చాలని చూస్తాడు. కానీ ఫోన్కి థ్యాంక్ యూ బాయ్ అని మెసేజ్ వచ్చి ఫోన్ పేలడంతో శివ చనిపోతాడు. అజయ్, కవిత ప్రాణాలతో బయటపడతారు. అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు. అజయ్, స్వాతి ఇద్దరు ఒకటైపోతారు. చివరిలో పోస్ట్ మ్యాన్ సహస్ర రాసిన లెటర్ని తెచ్చి అజయ్కి ఇస్తాడు. ఇన్ని రోజులు లీవ్లో ఉండడం వల్ల లేట్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతాడు. దీంతో మూవీ ఎండ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.